హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ బాగానే ఉంది, కానీ నిన్న కొంచెం అమెరికన్ మార్కెట్ కొద్దిగా రికవర్ అయింది కదా, దాన్ని బేస్ చేసుకుని ఓపెనింగ్ అయితే బాగానే తీసుకొచ్చారు, కానీ అది 100 పాయింట్స్ దగ్గర ఓపెన్ అయింది ప్లస్ సైడు. ఫైనల్గా నిలవలేదు, పైపెచ్చు మైనస్కి వెళ్ళిపోయింది. అంటే 11,030 11,040 రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే దాదాపు 11,000కి వచ్చేస్తుందా అన్నట్లు అనిపించింది. అయితే చెప్పాను కదా, నిన్న డిస్కస్ చేశాం కదా, మీకు ఆప్షన్ చైను 11,000 11,500 మధ్యన ఉంది కదా, అది ఏం చేశారంటే 11,000కి దగ్గరకు వస్తుంటే అక్కడి నుంచి మళ్ళీ ఆ బాల్ని ఇటు తోసేశారు. డేంజర్ కదా, 11,000 దగ్గర చాలా ఆప్షన్స్ పుట్ సేల్స్ ఉన్నాయి. సో అందువలన వీలు పడలా. అయితే ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ కొంచెం రెడ్ అని చెప్పడానికి కొంచెం రెడ్లోనే ఉన్నాయి, యాక్టివ్గా లేవు. దాన్ని బట్టి తర్వాత సింగపూర్ నిఫ్టీ కూడా కొంచెం రెడ్లోనే ఉంది, రెడ్ జోన్లో ఉంది. దీన్ని బట్టి ఏంటంటే 11,000 ఎలాగో మెయింటైన్ చేస్తారు, ట్రై చేస్తారు, మ్యాక్సిమం ట్రై చేస్తారు. 11,200 రేపు సెటిల్మెంట్ కదండి, టుమారో ఇట్స్ గోయింగ్ టు బి ఏ సెటిల్మెంట్ డే. అట్లీస్ట్ రేపు మాత్రం 11,000కి దిగనివ్వరు, 11,000 కంటే దిగువకి క్లోజ్ కానివ్వరు. దే విల్ డూ దేర్ బెస్ట్. సడన్గా మధ్యలో ఏదైనా న్యూస్ వచ్చేస్తే అప్పుడు చెప్పలేము, కానీ అదర్వైజ్ 11,000 ఈజ్ ఎ సేఫ్ జోన్. ఇక్కడ ఎక్కువ సపోర్ట్ ఉంది. అయితే 11,200 11,300 11,405 అట్లా. బట్ 11,405 పాసిబిలిటీ లేదు, రేపటికి కనపడుతున్నది. 11,200 పాసిబిలిటీ ఉంది. సో ఈ రెండింటి మధ్యన అంటే మ్యాక్సిమం పెయిన్ మీకు 11,100 దగ్గర. ఈ పంగనామాలు ఈరోజు చాలాసార్లు ఈ ఇక్కడికి వచ్చింది 11,111 చాలాసార్లు ట్రేడ్ అయింది ఈరోజు. అంటే 11,110 దగ్గర ఆ రేంజ్లో చాలా ఎక్కువ ట్రేడ్ అయింది. బట్ వాట్ ఎవర్ ఇట్స్ ఎ రియాలిటీ. 11,800 రేంజ్ నుంచి 11,100 రేంజ్కి వచ్చింది ఇప్పుడు. అంటే దగ్గర 650 పాయింట్లు 700 పాయింట్లు తగ్గింది. ఇంకెంత తగ్గుతుంది అండి అని అంటారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేము, కానీ ప్రస్తుతం ఏమిటంటే ఇది నిఫ్టీ ఇట్లా ఉంది, ఇది ఛానల్ అంటారు. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసింది. రైజింగ్ ఛానల్, ఫాలింగ్ ఛానల్. ఇది ఫాలింగ్ ఛానల్లో ఉంది. అంటే స్పేర్స్ వస్తాయన్నమాట. 1 2 3 4 1 2 3 4 చూసారా? అంటే ఇదొక స్క్వేరు, మళ్ళీ ఇదొక స్క్వేరు, అట్లా అనమాట. స్క్వేర్లు వస్తాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఉంది ఆల్మోస్ట్. అయితే ఇది బ్రేక్అవుట్ అయితే ఇక ఈ ప్యాటర్న్ పోతుంది, తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ చూడాలి, అది ఎక్కడికి వెళ్ళి అవుతుందో తెలియదు. ఇది బ్రేక్అవుట్ అయితే. అదర్వైజ్ జనరల్గా ఏంటంటే మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి పైకి వెళ్తే బ్రేక్అవుట్ అయితే బుల్లిష్, లేకపోతే మళ్ళీ కిందకు వస్తుందని అర్థం. ఈ ఛానల్ కంటిన్యూ అవుతుందని అర్థం. ఈ ఛానల్ కంటిన్యూ అవుతుందా, ఇక్కడే బ్రేక్అవుట్ అవుతుందా, లేకపోతే ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందా పైకి వెళ్ళాక తర్వాత, దట్ వీ డోంట్ నో. సో రేపు చూడవలసింది ఏంటంటే, రేపు మాత్రం ఈ ఛానల్ మెయింటైన్ అవుతుంది, ఎందుకంటే సెటిల్మెంట్ కదా. దెర్ ఈజ్ హెవీ స్టేక్, పెద్ద స్టేక్స్ ఉంటాయి వాళ్ళకి, పడనివ్వరు. కాబట్టి రేపటి వరకు 11,000 ఓకే. ఆ తర్వాత 11,200 11,400 అంటే యాక్చువల్గా ఇక్కడ 11,000 సర్వైవ్ అయిన తర్వాత నెక్స్ట్ 11,500 టార్గెట్. 11,000 సర్వైవ్ అయ్యి అక్కడ సపోర్ట్ వస్తే నెక్స్ట్ టార్గెట్ 11,500. అంతా రేపటి గురించి కాదు నేను చెప్పేది, నెక్స్ట్ సెటిల్మెంట్ ఎలా ఉంటుందో తర్వాత సంగతి. ప్రస్తుతం ఇది ఫాలింగ్ ఛానల్ మోడ్లో ఉంది, ఇది షేప్లో ఉంది. మ్యాక్సిమం పెయిన్ రేపు 11,100. అయితే రేపటి ట్రేడింగ్ అంటే షార్ట్ టర్ము
అందులో సెటిల్మెంట్ రోజున ట్రేడింగ్ చేస్తారు చాలామంది. ఈ ఆప్షను దే విల్ ట్రై దేర్ లక్. ఈ ఆప్షన్ బయర్స్ ఇందులో మెజారిటీ చిన్నవాళ్ళు ఉంటారు, చిన్న ట్రేడర్స్ ఉంటారు. మెజారిటీ ఏంటి, మోర్ దెన్ 90% చిన్న ట్రేడర్సే ఉంటారు. ఏంటి రేపటి పాసిబిలిటీ అంటే చెప్తున్నాను చూడండి. 11,050కి 11,150కి మధ్యనండి. ఇక్కడ చూడండి క్రిటికల్ ఏరియా ఇది. జాగ్రత్తగా చూడండి, ఏమి టెంప్ట్ అవ్వద్దు. అయితే వద్దు, లేకపోతే లేదు, అంతే. నా రేంజ్కి నేను అనుకున్న విధంగా వస్తేనే నేను ట్రేడ్ చేస్తాను, లేకపోతే చేయను, అట్లా ఉండాలి. అందులో స్టార్టింగ్ ఫస్ట్ 1 అవర్ చేయకూడదు ట్రేడ్, అబ్జర్వ్ చేయాలి జనరల్గా. చూడండి 11,050 నుంచి ఇంకా వెనక్కి వస్తుంటే బై ఏ కాల్ R2 చిన్నది. అలాగే 11,150 నుంచి 150 క్రాస్ అయ్యి అరౌండ్ దిస్, ఇది కానీ ఇక్కడికి వచ్చిన దగ్గరికి వచ్చిన, లేదా ఇది దాటి పైకి వెళ్ళిన సెల్ అంటే మీకు మీ లాంగ్వేజ్ ఏంటంటే పుట్టే కదా, ఓ పుట్టు కొనుక్కోవాలండి. ఇక్కడ బయ్యే పుట్టు, ఇక్కడ బయ్యే కాలు. 11,050 అంతకన్నా తక్కువ వస్తే కాలు కొనుక్కోవాలి. 11,150 అండ్ అబోవ్ వెళ్తే ఒక పుట్టు కొనుక్కోవాలి. ఎందుకని ఇక్కడ వరకు వెళితే మళ్ళీ 11,200 దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు తరిమేస్తారు. 11,200 దగ్గర గట్టిగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ బోల్డ్ అని కాల్స్ అమ్మున్నాయి. అందువల్ల 11,200 దగ్గర రాగానే వాళ్ళు ఇటు ఏం లేదు, మీకు ఫుట్బాల్ లాగానే వాళ్ళు అటు ఇటు తంతారు, వీళ్ళు అటు తంతారు. 11,200కి వెళ్తే వాళ్ళు తంతారు ఇటువైపు. 11,050 ఆ రేంజ్కి వచ్చిందంటే ఎక్కడ 11,000కి వచ్చేస్తుందో అని వీళ్ళు ఇటు నుంచి తంతారు. వాళ్ళు జరిగింది అదే కదా. సో 11,100 మ్యాక్సిమం పెయిను ఇది రేపటి మార్కెట్కి, రేపటి సెటిల్మెంట్కి. కాబట్టి మిరాకిల్స్ ఏం జరగవు, ఇంతే. ఓవరాల్గా వీకే కదా మార్కెట్. ఓవరాల్గా అడిగితే సెంటిమెంట్ వీక్గా ఉంది. ఎందుకని అంటే ఏవో కోవిడ్ మళ్ళీ రిపీట్ అవుతున్నది, రికరింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. యూరోప్లోనూ అక్కడ ఇక్కడ మళ్ళీ కేసులు వస్తున్నాయి, పెరుగుతున్నాయి. మళ్ళీ లాక్డౌన్ అంటారేమో అని అదొక సిచ్యువేషన్ తీసుకొచ్చి ఏవో రీజన్స్ చెప్తారులేండి. పెంచేటప్పుడు పెరగడానికి రీజన్స్ చెప్తారు, తగ్గించేటప్పుడు తగ్గడానికి రీజన్స్ చెప్తారు. అదొక ఆస్పెక్టు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే అమెరికన్ మార్కెట్స్ దే ఆర్ నాట్ ఫేరింగ్ వెల్. అమెరికన్ మార్కెట్స్లో సెల్లింగ్ వచ్చేసింది, చాలా పీక్ వెళ్ళిపోయింది కదా. సెల్లింగ్ రావటం అంటే సింపుల్గా చెప్పాలంటే అమెరికన్ మార్కెట్లో ఇప్పుడు ఎలక్షన్ టైం కదండి. ఎలక్షన్ తర్వాత చూద్దాంలే అప్పుడు ఎలా ఉంటుందో, ముందు లెటర్స్ కమ్ అవుట్, ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, పొజిషన్స్ మెయింటైన్ చేయటం పద్ధతి కాదు అని మొదలుపెట్టారు. అంటే మొదలుపెట్టారంటే ఆ లెక్కన అక్టోబర్ నవంబర్లో అనుకుంటా కదా ఎలక్షన్స్, ఒక నెలే కదా ఉంది. ఈ సెప్టెంబర్ అక్టోబర్లో ఎందుకన్నా మంచిదని కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటారు. తర్వాత ట్రంప్ గారు వస్తారా లేకపోతే బిడెన్ గారు వస్తారా, ఎవరు వస్తారో చూసుకుంటారు. దాన్ని బట్టి మళ్ళీ ఫ్రెష్. అందుకని ఎప్పుడైతే అమెరికన్ మార్కెట్లు జంపుతున్నాయో, తగ్గుతున్నాయో, మిగిలిన మార్కెట్ల మీద వాటి ప్రభావం సూనర్ ఆర్ లేటర్ ఎప్పుడొకప్పుడు పడుతుంది. ఇండియన్ మార్కెట్ మీద ఆల్రెడీ పడింది. ఈరోజైతే చాలా డిసైసివ్గా కొట్టిపడేశారు. డిసైసివ్గా అంటే పెరగనివ్వలేదు, పెరుగుతుంటే డిసైసివ్గా ఫటాఫట్ కొట్టిపారేశాడు. వాల్యూమ్స్ తోటి సెల్ చేశాడు. అంటే ఇందులో ప్రాఫిట్ బుకింగ్ ఉందా అంటే ప్రాఫిట్ బుకింగ్ ఉన్నట్టే. పైకి తీసుకెళ్లారు కదా స్టార్టింగ్లో, ప్రాఫిట్ బుకింగ్ ఉంది. కానీ షార్ట్ సెల్లింగ్ కూడా ఉందని అనిపిస్తున్నది. దీని ఇంపాక్ట్ రేపు కూడా కంటిన్యూ అవ్వచ్చు. రేపు కూడా ట్రై చేస్తారు, 11,000 అండ్ బిలోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. అది సక్సెస్ఫుల్ అవుతారా అవరా అనేది కాలమే చెబుతుంది. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్, 11,000 నుంచి దిగకుండా మాత్రం ట్రై చేస్తారు. అన్లెస్ సంథింగ్ లైక్ ఎ బిగ్ ఫాల్ హ్యాపెన్స్ ఇన్ అమెరికా. అమెరికాలో బిగ్ ఫాల్ ఏర్పడితే అది తెల్లారుజామున కదా తెలుస్తుంది. బట్
కొంచెం టోన్ వీక్గా ఉంది అంతవరకే. అయితే దెర్ ఈజ్ ఎ సిల్వర్ లైన్. ఏంటా సిల్వర్ లైన్ అంటే, ఇది మరొకసారి ఏదైనా బేర్ ట్రాప్ లాంటిది కాబోతుందా అనే అనుమానం కూడా రావాలి, వస్తుంది. ఎందుకని రావాలంటే, ఎక్కడ వస్తున్నదంటే, మీకు వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ డౌన్ అవుతున్నది, అంటే అరౌండ్ 20% ఉంది. నిన్న ఈరోజు కూడా చూశాను నేను, మార్కెట్ తగ్గుతుంది, వాలటైలిటీ ఇండెక్స్ కూడా తగ్గుతుంది. జాగ్రత్తగా వినండి. వాలటైలిటీ ఇండెక్స్ తగ్గటం, మార్కెట్ తగ్గటం అంటే ఇది బేర్స్కి శుభం కాదు. ఎప్పటికప్పుడు రికవర్ అయిపోతుంది, ఫట్న లేచి పైకి లేస్తుంది, అట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది తర్వాత మార్కెట్ పెరుగుతుంటే, మార్కెట్ పెరగటం అంటే ప్రైస్ యాక్షన్, ప్రైస్ రైజ్, అంతే కదా. నిఫ్టీ లేదా ఇండెక్స్ పెరుగుతుంటే, వాలటైలిటీ ఇండెక్స్ కూడా పెరిగిందనుకోండి, ఏదో భూతాన్ని దయ్యాన్ని ఎమ్మడి పెట్టుకెళ్ళినట్టే. ఆ భూతం ఎప్పుడో ముంచేస్తుంది, పక్కనే ఉంటుంది, పక్కలో బల్యంలాగా. అంటే మార్కెట్ పెరిగేటప్పుడు వాలటైలిటీ ఇండెక్స్ పెరగటం బుల్స్కి శుభసూచకం కాదు. అక్కడ సెల్లింగ్ వచ్చేస్తుంది, ఏదో ఫాల్ వచ్చేస్తుంది అని అర్థం. అలాగే మార్కెట్ తగ్గుతుంటే, వాలటైలిటీ ఇండెక్స్ కూడా తగ్గుతుంటే అది బేర్స్కి శుభసూచకం కాదు. ఎప్పుడో ఎక్కడో ఫట్న రికవరీ వచ్చేస్తుంది. అట్లా వచ్చినప్పుడు పేలిపోతారు, అంతే, పేలాలు పేలినట్టు పేలిపోతారు బేర్స్. అందుకని కొంచెం బేర్స్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. షార్ట్ ఎగబడి షార్ట్కి వెళ్ళటం అంత అడ్వాంటేజ్ పొజిషన్ ఏం కాదు. ఎందుకంటే ఇంకెంత వెళుతుంది, ఏమవుతుందంటే, ఇప్పుడు 11,000 కన్ఫామ్ అయ్యి 11,000 నుంచి దిగటానికి ఛాన్స్ చాలా తక్కువ, నెగ్లిజిబుల్, ఓన్లీ ఎక్సెప్షనల్. జనరల్గా చెప్పాలంటే 11,000కి దిగదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెటిల్మెంట్ బిగినింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, మళ్ళీ అది కొత్త స్టోరీయే కదా. అప్పుడు సంగతి అప్పుడు చూడాల్సిందే. ఎట్లా ఉన్నా 100-200 పాయింట్ల కంటే నెక్స్ట్ సెటిల్మెంట్లో కూడా టు బిగిన్ విత్ తగ్గకపోవచ్చు కదా. ఒకవేళ 100-200 పాయింట్లు తగ్గినా అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయితే ఒక 400-500 పాయింట్లు, 500-600 పాయింట్లు కొట్టిపారేస్తారు. బుల్ పవర్ అలాంటిది. అసలు బేర్స్కి ఛాన్స్ ఎవరు? ఏ 10,800, 10,900 దగ్గర షార్ట్ కొట్టుకుని కూర్చుని, ఏంటి మార్కెట్ కోవిడ్ పెరుగుతుంది, లేకపోతే అమెరికాలో బాగోలేదు, అది బాగోలేదు, అన్ని రీజన్స్ చెప్పుకుని జస్టిఫై చేసుకుని వీళ్ళు వెళ్ళిపోయి కొట్టేస్తాడు షార్ట్. వాళ్ళు ఏంటి పెద్ద పెద్ద గొట్టాలు వేసుకుని చూస్తున్నారు, పెద్ద పెద్ద మిషన్లో చూస్తున్నారు, ఎవరెవరు ఎంత క్వాంటిటీలు షార్ట్లో ఉన్నాయి, ఎవరెవరు ఎట్లా ఉన్నారు, చిన్న వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు, ఈ చిన్న వాళ్ళందరినీ లేపేస్తారు అంతే. ఏముంది, ఒకరోజు 2 రోజులు పెంచేస్తారు, ఇవన్నీ కొట్టుకుపోతాయి. వీళ్ళు హై లెవెల్లో షార్ట్ కవరింగ్ చేసుకుంటారు. అందుకని మార్కెట్ టోన్ వీక్గానే ఉంది, నో డౌట్. కానీ 11,000 కంటే దిగటానికి ఛాన్స్ కనిపించడం లేదు. 2, మూడోది వాలటైలిటీ ఇండెక్స్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే దిస్ మే బౌన్స్ బ్యాక్ ఎనీ టైం. ఎందుకంటే చూడండి, లేమెన్లా ఆలోచించకూడదు. 650 పాయింట్లు దగ్గర తగ్గింది. పీక్ నుంచి 650 పాయింట్లు ఆల్రెడీ తగ్గింది. మధ్యలో రికవర్ అవ్వదా? ఏకదాటిగా మళ్ళీ దిగిపోతుందా? అట్లా ఎప్పుడు జరుగుతుందంటే ఎక్సెప్షనల్ కేసెస్లోనే జరుగుతుంది, జనరల్గా జరగదు. కాబట్టి 650-700 పాయింట్లు తగ్గింది. కాబట్టి ఎనీ టైం రికవరీ ఈజ్ ఇన్ ది ఆఫింగ్. అందుకని రికవరీ వస్తుందని కొనుక్కోకూడదు. నో బయింగ్, బట్ నో షార్ట్ సెల్లింగ్. 11,400 దగ్గర, 500 దగ్గర షార్ట్ సెల్లింగ్ చేసుకుంటే సేఫే. ఇప్పుడు 11,000 దగ్గరకు వచ్చిన తర్వాత షార్ట్ సెల్లింగ్ సేఫ్ కాదు, అది అర్థం చేసుకోవాలి. ఓకే. తర్వాత ఇండివిజువల్ స్టాక్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా వాటిలో ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి మార్కెట్ న్యూస్కి సంబంధించి ఏంటంటే, రిలయన్స్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఎవరో పెడుతున్నారని న్యూస్ వచ్చింది. కానీ భయంకరంగా ఏం పెరగలేదు, ఆల్రెడీ పెరిగిపోయింది కదా, అసలే సెల్లింగ్ మోడ్లో ఉంది కదా. రిలయన్స్ కొంత సేవ్ చేసిందండి, ఆపింది. రిలయన్స్ ఈరోజు పడుంటే మార్కెట్ ఇవాళ కూడా ఒక 100 పాయింట్లు 70-80 పాయింట్లు
దిగుండేది. ఏముందిలేండి, ఆ మధ్యన పెరిగినటువంటి ఫార్మా ఐటీ స్టాక్స్ ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకున్నారు, దానివల్ల కొంత ఇంపాక్ట్ పడింది. తర్వాత హిందుస్థాన్ జింక్ గురించి మీరు విన్నారు కదా, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కొద్దిగా చెప్తాను దీని గురించి. హిందుస్థాన్ జింక్ గవర్నమెంట్ కంపెనీ. జింకులో వరల్డ్ నెంబర్ 1 అని నేను చెప్పను కానీ ఐ డోంట్ థింక్ సో, బట్ వరల్డ్లోనే టాప్ జింక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఒకటి ఇది. అది 350 ఆ రేంజ్ని 350 రేంజ్ నుంచి అలా 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 బిలో 200కి వెళ్ళిపోయింది. ఆ మధ్యన అయితే 120 140 కూడా వచ్చినట్టుంది, ఏది కోవిడ్ టైంలో. అయితే ఈ మధ్యన కొంచెం జింక్ ధరలు కొద్దిగా ఇంప్రూవ్ అవటం, జింకు డిమాండ్ పెరగటం, జింక్ ధరలు పెరగటం అది జరిగింది, అదొకటి. తర్వాత ఇది గవర్నమెంట్ కంపెనీయే కానీ ఆ మధ్యన ఏం చేసిందంటే ఈ గవర్నమెంట్ కంపెనీ ఇదంతా మనం అంతగా మేనేజ్ చేయలేములే అని వేదాంత వారికి ఇచ్చేసింది. వేదాంత వారికి కంట్రోలింగ్ స్టేక్ ఉంది ఇందులో. అంటే దిస్ ఈజ్ నౌ సబ్సిడరీ ఆఫ్ వేదాంత లిమిటెడ్. వేదాంత పేరు చెప్పగానే కొంచెం చికాకు ఎత్తుతుంది, కంపరం పుడుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉండి ఇన్ని డబ్బులు సంపాదించి ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి ఇప్పుడు ఏదో అలిగి రిలయన్స్ వాడు పెరిగిపోతున్నాడు నేను పెరగటం లేదు అని ఉక్రోషం, ఓరవలేనితనం, ఇట్లా మనం ఆ పదాలు వాడకూడదు అనుకోండి. చిన్న పిల్లాడిలాగా అన్నేళ్ళు వచ్చిన అనిల్ అగర్వాల్ గారు సింపుల్గా నేను డీలిస్టింగ్ చేసేస్తానండి, పవర్ ఉంది అంటే డబ్బులు బాగున్నాయి అంటే ఓకే, ఇక్కడ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ కూడా ఒకటి ఉంటుంది కదా, అదేం లేదు, నో సెంటిమెంట్. అగర్వాల్ గారికి మా టైపు సెంటిమెంట్ లేదని అర్థమవుతున్నది కదా. సో బట్ దానికి దీనికి సంబంధం లేదు, దీన్ని డీలిస్ట్ చేయలేరు అగర్వాల్ గారు. ఎందుకు చేయలేరంటే గవర్నమెంట్ స్టేక్ ఉంది ఇందులో. సుతరాం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు, అట్లాంటి అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది ఇప్పుడు రానున్న కాలంలో మెటల్స్ విల్ షైన్, టేక్స్ టైం, బట్ మెటల్ విల్ షైన్. దీన్ని అబ్జర్వేషన్లో పెట్టుకోండి. హిందుస్థాన్ జింక్కి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, బాగున్నాయి. అంటే ఇది 200 నుంచి 300, 280, 300 రేంజ్కి వెళ్ళొచ్చు. కానీ టైం పట్టేస్తుంది, రేపు ఎల్లుండో 6 నెలల్లో కాదు. అది ఎంత టైం పడుతుందో అది చెప్పలేము. అంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మాత్రం దీనికి ఉన్నాయి. అందుకని ఈ హిందుస్థాన్ జింకు 180-200 రేంజ్లో ఇట్స్ ఏ గుడ్ బై. కాబట్టి నేను చెప్పాను కాబట్టి కొనేసి ఏమన్నా తగ్గితే ఎప్పుడన్నా అక్కడ మెసేజ్లు పెట్టకండి. డిస్క్లైమర్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏంటి డిస్క్లైమరు? మీరు స్వయంగా స్టడీ చేసుకుని అర్థం చేసుకుని లేకపోతే ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎవరో చెప్పారని చేయక్కర్లేదు, కొనక్కర్లేదు. ఒకవేళ కొంటే యు ఆర్ డూయింగ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. అంతేగాని మీరు ఆయన చెప్పారు ఇది తగ్గింది అనేది పరిస్థితి లేదు. యూ ప్లీజ్ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్. జస్ట్ హింట్ మాత్రం, ఐడియా మాత్రం ఇస్తున్నాను. ఎందుకంటే ఇందులో డౌన్వర్డ్ రిస్క్ అంటే తగ్గితే ఇంకెంత తగ్గుతుంది అంటే ఏదో 10-20 రూపాయలు 30 రూపాయలే. పెరిగితే ఎంత పెరుగుతుందంటే 50, 80, 100 అట్లా పెరగచ్చు. బట్ దానికి టైం రావాలి. ఈ కోవిడ్ ఇవి సిచ్యువేషన్స్ కొంచెం సర్దుకోవాలి, తర్వాత డిమాండ్ రావాలి. అవి నార్మల్గా ఇప్పటి నుంచి నార్మల్గా సజావుగా సాగిపోతే 6 నెలల నుంచి 6 months to 1 yearలో ఓ 40-50% గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంది ప్రైస్లో. 40% కూడా తక్కువేం కాదు కదండి. 200 దగ్గర కొనుక్కుంటే 280కి వస్తే 40% వచ్చిందంటే ఒక సంవత్సర కాలం వేసుకుందాం. సంవత్సర కాలంలో 40% రావటం అంటే చిన్న విషయమా? లేదండి, మనకు 6 నెలల్లో 2 times 3 times అయిపోవాలంటారా? అట్లాంటి వాళ్ళకి సూట్ అవుతుంది ఇది. పైగా వీళ్ళు డివిడెండ్ కూడా కొల్లేటి చాంతాడంత భారీ ఎత్తున డివిడెండ్ ఇస్తారు, లేకపోతే గవర్నమెంట్ ఊరుకోదు. అంటే అఫ్కోర్స్ కంట్రోలింగ్ స్టేకు వేదాంతకు ఉన్నప్పటికి కూడా అది ఉంది, అండర్స్టాండింగ్ కొంత ఉంటుంది. కాబట్టి మంచి డివిడెండ్ ఇస్తారు వీరు. ఇది పెరగలేదనుకోండి, పెరగట్లేదు, అక్కడక్కడే ఉంది, కొంచెం అటు ఇటుగా ఉంది, 10% 20%లో ఉంది, ఏం కాదు, చక్కగా డివిడెండ్ ఎంజాయ్ చేయొచ్చు. మంచి డివిడెండ్ ఇస్తారు వీళ్ళు. మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీల్లో ఇది ఒకటి. ఎందుకంటే పిఎస్యు ఇది ఆల్మోస్ట్ పిఎస్యుయే. ఆ పిఎస్యుని తీసుకెళ్ళి ఆయనకి అనిల్ అగర్వాల్ గారి చేతికి అప్పచెప్పారు.
వాళ్ళు కోర్స్ నో డౌట్ దే హ్యావ్ బెటర్ మేనేజ్మెంట్. గవర్నమెంట్ అయితే ఇంత బాగా మేనేజ్ చేయగలిగి ఉండేది కాదు. ఈ విషయం ఎప్పుడో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో జంజన్వాలా గారే చెప్పారు, రాకేష్ జంజన్వాలా గారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మరి వేదాంతకి ఇస్తే ఆ గవర్నమెంటు స్టేక్ కంట్రోల్ స్టేక్ ఎంత చక్కగా చేస్తున్నదో. వాళ్ళు దే ఆర్ డూయింగ్ వెల్, దే హ్యావ్ డన్ వెల్, దే ఆర్ డూయింగ్ వెల్ అని చెప్పారు. మీకు అంతగా చెప్పాలంటే ఎగ్జాంపుల్ మారుతి సుజుకి తీసుకోండి. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అని ఉండేది దీని పేరు. సుజుకీకిను గవర్నమెంట్కి ఫస్ట్ గవర్నమెంట్కి స్టేక్ ఎక్కువ ఉండేది, సుజుకీకి తక్కువ, కంట్రోలింగ్ స్టేక్ గవర్నమెంట్. తర్వాత 50-50 ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి ఏం చేశారంటే వాడు చెప్పాడు, నేను దీన్ని డెవలప్ చేస్తానండి, మీరు ఇట్లా చేస్తున్నారు, అట్లా కాదు, నాకు కంట్రోలింగ్ స్టేక్ ఇవ్వండి, అంతా ఇవ్వద్దు, జస్ట్ కంట్రోలింగ్ స్టేక్ ఇవ్వండి, మెజారిటీ మ్యాక్సిమం మీ దగ్గర పెట్టుకోండి. సరే గవర్నమెంట్ బాగా ఆలోచించి సరే ఓకే చేసింది. ఆ ఓకే చేసిన తర్వాత మారుతి సుజుకి లిమిటెడ్ అని పేరు మార్చారు. ఆ మారుతి సుజుకి లిమిటెడ్ నేను చెప్పేదే ఉంది, ఎప్పుడో పాత వీడియోలో చెప్పినట్టున్నాను కూడా. ఒక అబ్బాయి, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒక అబ్బాయి మారుతి సుజుకి కారు కొనుక్కున్నాడు, మారుతి 800 కొనుక్కున్నాడు, చక్కగా ఎంజాయ్ చేశాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఏమో. ఆ తర్వాత తుక్కు అయిపోయింది, 5,000 10,000 అమ్మేశాడు, దండం పెట్టేశాడు. ఇంకొక బ్రదర్ ఏం చేశాడు, మారుతిలో షేర్లు కొనుక్కున్నాడు, ఆ డబ్బులు పెట్టి ₹1,00,000, అప్పుడు ఆ రోజుల్లో 80,000 ఎంతో ఉండేది. మారుతి 800 80,000 90,000 ఉండేది. చక్కగా కారుకు బదులు అది మారుతిలో ఇన్వెస్ట్ చేశాడు, షేర్లు కొనుక్కున్నాడు. ఈ అబ్బాయికి ఎంత వచ్చింది, నేను చెప్పేదే ఉంది, 10,000 దాకా వెళ్ళింది కదా మారుతి, నేను చెప్పాలా? ఆ అబ్బాయిది అయిపోయింది, వాడేశాడు, తినేశాడు, జీర్ణించేసుకున్నాడు. ఈ అబ్బాయికి ఎన్ని రెట్లు వచ్చిందో లెక్కే లేదు, మీరే లెక్కేసుకోండి ఎంత వచ్చిందో. నాకు ఎగ్జాక్ట్గా ఫిగర్ గుర్తులేదు కానీ చాలా వచ్చింది. ₹1,00,000 పెడితే ఎన్నో లక్షలు వచ్చేసినాయి. కారు ఏముంది, క్యాబ్ తీసుకుని వెళ్తాడు, లేకపోతే కారు లేకపోతే ఏమైంది అట్లా అనుకున్నాడు అనమాట. కారు కొనాలా లేకపోతే ఆ కారు కంపెనీలో షేర్లు కొనాలా, ఆ డెసిషన్ చూడండి ఎలా ఉందో. దట్ మేక్స్. అది ఎందుకు చెప్తున్నానంటే మారుతి సుజుకి అంత బాగా చక్కగా చేసింది. నేను వాట్ ఐ పర్సనలీ ఫీల్, నాలాంటి వాడి సలహా తీసుకోవద్దులేండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి, మనం చిన్న వాళ్ళం. హిందుస్థాన్ జింక్లో ఎలా అయితే కంట్రోలింగ్ స్టేక్ వేదాంతకి ఇచ్చిందో అలాగే కాంపిటెంట్ ప్రమోటర్స్ని పిలిచి, కాంపిటెంట్ మంచి గట్టి వాళ్ళని పిలిచి ఈ పిఎస్యూస్లో వాళ్ళకి కంట్రోలింగ్ స్టేక్ ఇవ్వాలి. లేట్ చేసేస్తున్నారు, నిదానం చేస్తారు, 1 fine day చేస్తారు, ఇట్ విల్ బి టూ లేట్, అది వెరీ లేట్ ఇఫ్ నాట్ టూ లేట్. అలా చేస్తే మీకేమవుతుంది, కంట్రోలింగ్ స్టేక్ ఇవ్వటం వలన అన్నిట్లో చేయమంటులా చాలా వరకు మీకు గవర్నమెంట్కి బోల్డ్ అని డబ్బులు వచ్చేస్తాయి. ఈ ఫిజికల్ డెఫిసిట్లు ఆ డెఫిసిట్లు ఎందుకండి మీకు ఆ బాధ? మారుతి సుజుకిలో చేసినట్టు చేస్తే బాగుపడిందా లేదా? ఈ హిందుస్థాన్ జింక్ కూడా చాలా వరకు బాగుపడినట్టే లెక్క. కొద్దిగా ప్రస్తుతం కొద్దిగా ఇదిగా ఉంది కానీ ఓవరాల్గా బాగుపడినట్టే. ఇవాళ కాదు రేపు బాగుపడుతుంది. ఇప్పుడు మెటల్స్ అండ్ మినరల్స్ ఇప్పుడు చూడండి, NMDCలు ఇట్లాంటివి ఉన్నాయి కదా, చాలా కొట్టిపారేయండి చక్కగా ప్రైవేట్ వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్నాళ్ళ తర్వాత రైల్వేలో కొద్దిగా ప్రైవేటైజేషన్ అంటున్నారు. ఆ మధ్యన చాలా కాలం తర్వాత డిఫెన్స్లో కూడా ప్రైవేటైజేషన్ అండి అన్నారు. ఏం పోతుందండి డిఫెన్స్, డిఫెన్స్లో డిఫెన్స్ ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతుంది ఏంటి? అమెరికాలాగేం అయిపోదు. అది గవర్నమెంట్ తాలూకు ఆలోచన. ఎయిర్ ఇండియా ఎప్పటి నుంచో అనుకుంటూ నానబెట్టి చివరికి మురగబెడితే ఈలోగా కోవిడ్ వచ్చి ఎత్తుకుపోయింది. ఎత్తుకుపోయింది అంటారు చూసారా, కోవిడ్ వచ్చి ఎత్తుకుపోయింది. ఇప్పుడు ఆ ఎయిర్ ఇండియా అమ్మాలంటే గట్టైన సరైనోడు రాడు, వరుడు దొరకడు. ఆ వరుడు దొరికినా సరైనోడు దొరుకుతాడని గ్యారంటీ లేదు. ఏదో ఓలి తక్కువ అంటారు కదా, ఏదో తక్కువ ఓలిచ్చి పరిణయం చేసుకోవడానికి సిద్ధపడతాడు ముసలా ముక్క. గురజాడ వారి కాలంలో ఉండేది కదా, ముసలా ముక్క డబ్బులు కట్టి చిన్న పిల్లల్ని యంగ్ అమ్మాయిలను పెళ్లి చేసుకునేవాళ్ళు ముసలోళ్ళు. ఎందుకంటే డబ్బులు కడితే చాలు ఇచ్చేసేవారు పిల్లల్ని. కన్యాశుల్కం అంటారు కదా, దానికి ఆపోజిట్ డౌరీ అయిపోయింది, డౌరీ సిస్టమ్ వచ్చేసింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గవర్నమెంట్ హ్యాస్ టు థింక్, గవర్నమెంట్ హ్యాస్ టు డూ దట్. గవర్నమెంట్ హ్యాస్ టు డూ ది మారుతి సుజుకి అండ్ జింక్ వే, బట్ ఇట్స్ నాట్ డూయింగ్, ఆర్ ఇట్ మే డూ ఆఫ్టర్ సమ్ టైమ్.
అప్పటికి నేను ఈ భూమి మీద ఉంటానో ఉండను. ఉంటే మంచిదే, అంటే తొందరగా చేస్తే మంచిదే. దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. కాబట్టి హిందుస్థాన్ జింకు గవర్నమెంట్ కంపెనీ అని తీసుకోనక్కర్లేదు. ఇట్ ఈజ్ అండర్ ది ప్రైవేట్ మేనేజ్మెంట్. దట్ టు వేదాంత గ్రూప్లో ఉంది, కంట్రోల్లో ఉంది. కాబట్టి దే ఆర్ వెల్ వెర్స్డ్ ఇన్ ది బిజినెస్. వాళ్ళ బిజినెస్ తెలుసు, వాళ్ళు ఆరితేరున్నారు. ఇప్పుడు గత 30-35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు అయి ఉంటుంది బహుశా నాకు తెలిసి. సేసా గోవా తెలుసు, 90స్లో తెలుసు, అంతకుముందు నుంచే ఉన్నట్టుంది. సో ఇదండి స్టోరీ ఈ రోజుకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్లీ క్లోజ్ చేసే ముందు చెప్పడం మర్చిపోయాను, MBS 2 వారి మిత్రులకి ఫస్ట్ వీడియో ఆన్ సండే. ఈలోగా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎలా చేయాలి, ఎలా యాడ్ అవ్వాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది చెప్తారు. నథింగ్ టు వరీ. మెసేజ్లు పెట్టకండి, ఏం చేయాలండి, నెక్స్ట్ ఏంటండి, అదేంటండి, ఏం అక్కర్లేదు. మీకు వీడియో వస్తుంది, ఫస్ట్ వీడియో ఆన్ సండే, అండ్ దెన్ థింగ్స్ ఫాలో, రొటీన్లోకి వచ్చేస్తాం. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.